ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనం 34వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము. అర్జునుని ప్రశ్నలకు భగవాన్ సమాధానం చెప్పటము ఈ 34వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యదిష్ట యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ అంటే సైంధవ, కర్ణాది యుద్ధవీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము. మావ్యధిష్ట అంటే భయపడవలదు. ఇది సర్వజనులకు కూడా చక్కటి ఉపదేశము. సర్వేశ్వరుని శరణు పొంది తన కర్తవ్యమును ధర్మపూర్వకముగా ఆచరించిన వాడికి ఇక దిగులు ఉండదు, భయం ఉండదు. కాబట్టి భగవానుడు అర్జునునకు తన కర్తవ్యమును, తన విద్యుక్త ధర్మమును ధైర్యముతో నిర్భయముతో ఆచరించవలసినదిగా బోధిస్తున్నారు. మావ్యధిష్టాహ అను ఈ భగవంతుని వాక్యమును సర్వజనులు కూడా తన నిత్య వ్యవహారములందు జ్ఞాపకమును ఉంచుకోవలసి ఉన్నది. జీవిత రంగంలో మనుషులు పెక్కుచోట్ల అనేక క్లేశములు, ప్రతిబంధములు ఎదుర్కోవలసి ఉంటుంది. బాధలు, ప్రతిబంధాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు ఈ పైవాక్యములను స్మరించి ధైర్యమును తెచ్చుకోవాలి. అర్జునునిలాగా సమస్తము భగవతర్పణము చేసి భగవానుని నిర్మల చిత్తముతో ఆశ్రయించి తన కర్తవ్య కర్మలను నెరవేరిస్తే ఇక జీవుడు కలత పొందవలసిన పనే లేదు, అంటే దిగులు పడవలసిన పని లేదు అని చెప్తున్నారు. ఇక్కడ యద్ధస్వ అంటే యుద్ధమును చేయము అనే పదము వారి వారి కర్తవ్య నిర్వహణల్ని సూచిస్తున్నది. జేతాసి అంటే జయింపగలవు అనే పదము ఆ ఫలితాన్ని నిరూపిస్తున్నది. అంటే ఈ ప్రకారముగా సర్వేశ్వరుని ఆశ్రయించి తన కర్తవ్యమును నెరవేర్చేవారు ఉత్తమ ఫలితములను తప్పక పొందగలరని, విజయము తప్పక వారు సాధించగలరని భావం వస్తుంది. కార్య విజయమునకి ఇదే ఉపాయము. ఎక్కడ భగవానుడు భగవద్భావము ఉంటుందో అక్కడ విజయము తథ్యముగా ఉంటుంది అని మనకి చెప్తున్నారు. శ్రీ భగవానుడు గీతను బోధించే సమయంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వాళ్ళంతా జీవించే ఉన్నారు. కానీ వారు మరణించినట్టుగా భగవానుడు అర్జునునికి చెప్పారు. ఇది ఏంటి ఆశ్చర్యము? దీనికి కారణము కూడా ఉంది. ఏంటంటే ఆ విషయము ఇంతకుముందే 27వ శ్లోకం వ్యాఖ్యానంలో మనకి చెప్పబడింది. భగవానుడు కాలాతీతుడు. వారి యందు భూత భవిష్యత్ వర్తమాన కాలములకు కాలభేదం లేదు. కాబట్టి భవిష్యత్ వృత్తాంతమును, భీష్మాదుల మృతిని వర్తమాన కాలమందే చూపగలిగారు. దీనివలన మనుషులకు ఒక చక్కటి గుణపాఠం లభిస్తున్నది. అది ఏంటంటే ఈ కనిపించే బంధుమిత్రాదులు, సిరి సంపదలు మొదలైనవన్నీ కూడా భవిష్యత్ కాలంలో వినాశనం పొందేవే అయి ఉన్నాయి. వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతున్నది. ఆ భవిష్యత్ చిత్రమును విజ్ఞులైన వాళ్ళందరూ తన హృదయంలో చిత్రించుకొని వైరాగ్యాల్ని అభ్యసించాలి. బుద్ధదేవుడు కూడా ఆ ప్రకారమే మరణమును గూర్చి, దేహాదుల అశాశ్వతత్వములను గూర్చి ముందుగానే బావుగా చింతించి ఆలోచించి ఆ భావము చేతనే అతను మహోపకారాన్ని పొందగలిగారు అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. భగవానుని ఈ వాక్యములను విని అర్జునుడు ఏ విధముగా భగవానుని స్తుతించారో సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పటము తదుపరి 35వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.